ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమో నమః. కార్తీక పురాణం 8వ రోజు పారాయణంలోకి వచ్చాం మనం. ఇప్పుడు ఈ యొక్క వశిష్ఠ మహర్షి జనక రాజర్షికి చెప్తూ ఉన్నాడు, కార్తీక మాసంలో ఎవరైతే హరి ముందర అంటే శ్రీ మహావిష్ణువు ముందు నాట్యం చేస్తారో వాళ్ళు శ్రీహరి ముందరే నివాసులవుతారు. కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేసేవాళ్ళు వైకుంఠంలోనే నివసిస్తారు. కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలం నందు విష్ణువును ఆరాధించే వాళ్ళు స్వర్గ నాయకులవుతారు. ఈ నెల రోజులు నియమంగా నిష్ఠతో కృష్ణాలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి దైవ దర్శనం చేసుకునే వాళ్ళు సాలోక్య మోక్షాన్ని పొందుతారు. అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అశ్వమేధ యాగాన్ని చేసినటువంటి ఫలాన్ని పొందుతారు. అదేవిధంగా ఈ యొక్క కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయ పుణ్యాన్ని, ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగిస్తాయి. శుక్ల ద్వాదశి నాడు విప్రసహితుడై భక్తియుతుడై గంధ పుష్పాంక్షతలతో దీపధూప నైవేద్యములతో విష్ణువును పూజించే వారి పుణ్యానికి మితి లేనేలేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ 1,00,000 దీపాలను వెలిగించి సమర్పించేటువంటి వారు విమానరూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు. ఈ నెల రోజులు దీపాన్ని పెట్టలేని వారు, నియమంగా చేయలేని వారు కూడా ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి ఈ 3 రోజులైన దీపాలను వెలిగించాలి. ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేంత సమయమైనా దైవ సన్నిధిలో దీపంను వెలిగించిన వాళ్ళు పుణ్యాత్ములే అవుతారు. ఇతరులు పెట్టినటువంటి దీపాన్ని ప్రకాశింప చేసిన వాళ్ళు కూడా పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి. ఇతరులు ఉంచిన దీపం ఆరిపోయినట్టయితే దాన్ని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు. ఇందుకు ఉదాహరణగా నేను మీకు ఒక కథ చెబుతాను రాజా అని వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నాడు. ఈ సరస్వతీ నదీ తీరంలో అనాది కాలంగా చాలా రోజుల నుంచి పూజా పునస్కారాలు లేకుండా ఒక శిథిలమైనటువంటి విష్ణు ఆలయం ఒకటి ఉండేది. ఒకరోజు ఒక యతి కార్తీక స్నానార్థమై సరస్వతీ నదికి వచ్చి ఆ గుడిని చూశాడు. ఆ యతి అతడు అనుకున్నాడు, ఇక్కడ తపోనిష్టలకు భంగం కలగకుండా ఉంటుంది, ఏకాంతమైనటువంటి ప్రదేశం అనువుగా ఉందని భావించి ఆ గుడిని శుభ్రం చేశాడు. నీళ్లు చల్లాడు. చేరువ ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళి ప్రతి నూనె 12 ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణ అర్పణమస్తు అనుకొని తనలో తానే ధ్యానంలో నిమగ్నమైపోయాడు. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉన్నాడు యతి. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రాత్రి బయట ఎక్కడ ఆహారం దొరకకపోవడం చేత ఆకలితో తన కడుపులోనే ఎలుకలు పరిగెడుతున్నటువంటి ఒక ఎలుక ఆ గుడిలోకి వచ్చి ఆహారాన్ని అన్వేషిస్తూ విష్ణు విగ్రహానికి ప్రదక్షిణంగా తిరుగుతూ ఉంది. మెల్లగా దీపాల వద్దకు చేరింది. అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వల్ల దీపం ఆరిపోయింది. పత్తి మాత్రమే ఉంది. తడిగా ఉన్నటువంటి ఆ ఒత్తిని చూసి నూనె వాసనకు భ్రమించి ఎలుక అదేదో ఆహారమని భావించి ఆ ఒత్తిని నోట కరుచుకొని పక్కనే వెలుగుతున్నటువంటి మరో దీపం వద్దకు వెళ్ళి పరిశీలించబోయింది. ఆ పరిశీలనలో అనుకోకుండా ఈ నూనె అది తన నోట్లో పట్టుకున్నటువంటి ఒత్తి ఆ దీపానికి తగిలి ఆ దీపం కూడా వెలగడం ప్రారంభించింది. ఆ వెలుగుకు వేడికి భయపడి ఎలుక తుర్రుమని పారిపోయింది. 2 దీపాలు కూడా వెలగడం ప్రారంభించాయి. రాజా, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా అదేవిధంగా ఎలుక వలన పునఃప్రజ్వలితమైనటువంటి ఆ దీపము తన పూర్వపుణ్యవశాన ఆ మూషికము ఆ రాత్రి ఆ గుడిలోనే విగత దేహి అయి దివ్యమైనటువంటి పురుష శరీరాన్ని పొందడం జరిగింది. అప్పుడే ధ్యానంలో నుండి లేచినటువంటి యతి ఆ అపూర్వమైనటువంటి పురుషుణ్ణి చూసి, ఎవరు నీవు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు, ఓ యతీంద్ర, నేను ఒక ఎలుకను, కేవలము గడ్డి పరకలు మాత్రం తినే జీవించేవాడిని. అటువంటి నాకిప్పుడు మోక్షం ఏ పుణ్యం వల్ల వచ్చిందో నాకే తెలియడం లేదు. పూర్వజన్మల్లో నేను ఎవరిని, ఏ పాపం వల్ల ఇలా ఎలుకనయ్యాను, ఏ పుణ్యం వల్ల ఈ దివ్య దేహంను పొందాను, తపస్సంపన్నుడమైనటువంటి నువ్వే నాకు సమాధానపరచగలవాడివి అని కోరాడు. అప్పుడు ఆ యతీంద్రుడి మాటలు విన్నటువంటి
ఆ యొక్క దివ్య పురుషుని మాటలు విన్నటువంటి యతి జ్ఞాననేత్రంతో చూసి ఉద్భుత పురుషునికి ఇలా చెప్పసాగాడు. నీవు పూర్వమందు బాహిలిక దేశమందు జైమినీ గోత్ర సంజాతుడవు, బ్రాహ్మణుడు, నీ పేరు బాహిలికుడు. నీవు స్నాన సంధ్యాదులను వదిలి దేవుని పూజలను వదిలి నిత్యము బ్రాహ్మణులను ద్వేషిస్తూ ఉండేటువంటి వాడివి. నిషిద్ధ దినాలలో కూడా 3 పూటలు భోజనం చేసేటువంటి వాడివి. ఏ రోజు కూడా దైవాన్ని పూజించలేదు. నీకు ఒక అందమైనటువంటి భార్య ఉండేది. సహాయం కోసం నీవు ఒక దాసీదాన్ని పెట్టావు ఇంట్లో. కానీ నువ్వు నీ యొక్క కర్మలను మర్చిపోయి ఆ దాసీదానితో సరస సల్లాపాలాడుతూ ఉండేవాడివి. నీ పిల్లలకు కూడా ఆ దాసీదానితోనే భోజనాన్ని పెట్టించేటువంటి వాడివి. అంతేకాకుండా చల్ల, పెరుగు, పాలు, నెయ్యి అన్నీ అమ్మి ధనాన్ని ఆర్జించేవాడివి. ఎంత ధనం ఆర్జించినప్పటికీ కూడా ఏదో ఒక సమయంలో మరణం తప్పదు. అలాగే ఆ ధనాన్ని దాచి నీవు భూమిలో పాతిపెట్టి మృతి నొందావు. మృతి నొంది నువ్వు మరణించిన తర్వాత నరకాన్ని అనుభవించితివి. తిరిగి నీవిప్పుడు మూషికముగా జన్మించితివి. ఈ యొక్క పూర్వజన్మ ఫలం వల్ల నీవు ఈ దేవాలయంలో దీపాన్ని వెలిగించి నీకు దాని ద్వారా శాప విమోచనమును పొందావు. నీకు హరిభక్తి కలిగి శాశ్వతంగా వైకుంఠమందు నివసిస్తావు అని ఆ ఉద్భుత పురుషునికి ఆ యతి చెప్పాడు. దీని తర్వాత మాతంగముని ఆశ్రమంలోని దీపం ఏ విధంగా అయితే ఒక స్తంభంపై శివుని ముందు దీపస్తంభం నుంచి వారు వైకుంఠలోకవాసి ఎలాగుతారో తెలుసుకోవడానికి ఇక్కడ దీప స్తంభపు కథను నేను ఒకటి చెప్తాను, వినండి. పూర్వము మాతంగముని ఆశ్రమంలో వృక్షాలతో కూడి ఉన్నటువంటి ఒక ప్రదేశంలో విష్ణువాలయం ఉండేది. ఈ యొక్క కార్తీక వ్రత పరాయణులైనటువంటి మునీశ్వరులు వచ్చి విష్ణువుకు షోడశోపచారాలతో నెలంతా పూజిస్తూ ఉండేటువంటి వారు. షోడశోపచారాలంటే 16 ఉపచారాలతో భగవంతుణ్ణి ధ్యానించటం. అందులో ఒక ముని శివుని ముందు కార్తీక మాసంలో దీపస్తంభం నుంచినట్లయితే వారు వైకుంఠవాసులగుతారు అని చెప్పాడు. అప్పుడు అందరూ అలాగే అని కార్తీక పౌర్ణమి రోజు సాయంకాలము ఒక దీపస్తంభం ప్రతిష్ఠించడానికై ఒక స్తంభమును అంటే ఒక చెట్టు యొక్క మొద్దును, ఒక పెద్దగా ఉన్నటువంటి చెట్టును మంచిగా ఏమాత్రం పలుగులు అవి లేకుండా అటువంటి దాన్ని తీసుకొచ్చి ఈ యొక్క విష్ణువాలయం ముందు విష్ణువుకు ఎదురుగా ఆ దీపస్తంభాన్ని నాటారు. దానిపై కొన్ని ధాన్యాల నుంచి దానిపై ఒక ప్రమిదను పెట్టి ఆ యొక్క దీపపు కుందిలో నెయ్యిని పోసి అందులో ఒక ఒత్తిని ఉంచి ఆ దీపాన్ని వారు వెలిగించారు. తిరిగి దేవాలయంకు వచ్చి హరికథను చెప్పించుకుంటూ ఉన్నారు. అంతలో పెళపెళమని శబ్దారావాలతో ఆ యొక్క స్తంభము విరిగిపోయింది. అందులో నుంచి ఒక పురుషాకారుడు వెలువడడంతో విస్మయచకితులైనటువంటి ఆ ఋషులు, ఎవ్వరు నువ్వు, ఇలా స్థాణువుగా ఎందుకు పడి ఉన్నావు, నీ కథ ఏమిటో చెప్పమని అడిగారు. అందుకు ఆ పురుషులు ఇలా చెప్పసాగారు. ఓ మునివరులారా, నేను గతంలో ఒక బ్రాహ్మణుడను అయినప్పటికీ కూడా వేదశాస్త్ర పఠనము కానీ హరికథా శ్రవణము కానీ క్షేత్ర యాత్రలను కానీ చేసి ఎరగను. అపరిమితమైనటువంటి ఐశ్వర్యం వల్ల బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచాసనములపై కూర్చోపెట్టి నేను మాత్రం ఉన్నతాసనంపై కూర్చుండేవాడిని. ఎవరికి దాన ధర్మాలు చేసి ఎరగను. తప్పనిసరైనప్పుడు మాత్రము ప్రగల్భాలు పలికేవాడిని. ఇంతిస్తాను అంతిస్తానని చెప్పేవాడంట, కానీ ఏ రోజు కూడా ఒక్క రూపాయి ఎవరికి దానం చేయలేదంట. ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడిని కాను. దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను సొంతానికై ఖర్చు చేస్తూ ఉండేవాడిని. తత్ఫలితంగా దేహాంతాన అంటే చనిపోయిన తర్వాత నరకగతుడనై అనంతరము 52,000 మార్లు కుక్కగాను, 10,000 మార్లు కాకిగాను, మరో 10,000 పర్యాయాలు తొండగాను, 1,000,000 జన్మలు చెట్టుగాను, గత 1,000,000 జన్మలుగా ఇలా మొద్దువలను పరిణమించి కాలమును గడుపుతూ ఉన్నాను. ఇంతటి పాపినైన నాకు ఇప్పుడు ఎందుకు ఈ విమోచనం కలిగిందో, ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులైనటువంటి మీరే చెప్పాలి అని అడిగారు. ఆ ఉద్భూత పురుషుని వచనాలను విన్న ఋషులు తమలో తాము ఇలా మాట్లాడుకోసాగారు. ఇది ప్రత్యక్ష మోక్షదాయకము. మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగినది కదా.
అందున కార్తీక పౌర్ణమి నాడు స్తంభదీపమును పెట్టడం సర్వత్రా శుభప్రదం. మనచే పెట్టబడిన ఈ దీపం వల్ల ఈ మొద్దు ముక్తిని పొందినది. మొద్దైనా మానైనా మాకైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిని చేరి దీపాన్ని దానిపై వెలిగించడం వల్ల కార్తీక దామోదరుని దయ వల్ల మోక్షమును పొందడం తథ్యం. ఇలా చెప్పుకుంటున్న వారి మాటలను విన్న ఉద్భుత పురుషుడు ఇలా అడుగుతున్నాడు, అయ్యలారా, దేహి ఎవరు, జీవి ఎవరు, జీవుని చేత ముక్తుడు ఎవరు, దేని చేత బద్ధుడు అవుతున్నాడో, దేని చేత దేహాలకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరింపుమని ప్రార్థించడంతో ఆ తాపసులలో ఉన్నటువంటి అంగీరసుడనే మహాముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు. ఈ విధముగా 8వ రోజు కార్తీక మాస పారాయణం సమాప్తం. నమస్కారం.